జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హిందూ బంధువులారా, ఈ రోజుల్లో సినిమాలు అంటే ఒక వినోదం కోసమే సినిమాలు చూడాలి. అట్లాంటిది వదిలేసి అతనికి ఫ్యాన్ అని లేకపోతే ఏసీ అని మీరు చేసే ఈ పనులకి ఆ హీరోలకే విరక్తి పుడుతుంది. నీ పండగలు వచ్చినప్పుడు నీ దేవుళ్ళని కొలిచే స్థాయి నువ్వు మర్చిపోయి ఒక యాక్టింగ్ చేసే మనుషులని నువ్వు సంవత్సరంకి ఒకసారి వాళ్ళు తీసే సినిమాలకి మీరు చేస్తున్న పనులు అన్నీ వ్యర్థమైనవి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ సంఘటన, ఒక మహిళ ప్రాణం పోగొట్టుకుంది. దానికి ఎవరు బాధ్యత? పుష్ప 1, పుష్ప 2 రెండు సినిమాలకు వచ్చిన ఆదాయము ఆమె ప్రాణంకి విలువ కడుతుందా? సినిమాని సినిమా లెక్క చూడాలి. అది వినోదం కోసం, మనకు ఎంటర్టైన్మెంట్ సమయంని కొద్దిగా మనకి కాలక్షేపం కాకపోతే పోయి సినిమా చూడడం ఎంటర్టైన్మెంట్ కోసమే. వాళ్ళకి యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అక్కడి వరకు అది కరెక్ట్ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్టే ఉన్నారు. నేను ఒక యాక్టర్ని, నేను నా పని అది. అంటే ఇప్పుడు ఒక కార్పెంటర్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. కార్పెంటరు ఆ వుడ్ వర్క్ చేస్తాడు, చెక్కలతోని డోర్లు తయారు చేస్తాడు, లేకపోతే కిటికీలు తయారు చేస్తాడు, లేకపోతే ఒక టేబుల్ తయారు చేస్తాడు. అది ఆయన వృత్తి, అంటే ఆ పని చేస్తున్నాడు, ఆయనకు డబ్బులు వస్తున్నాయి. ఈ యాక్టర్స్కి కూడా అదే జరుగుతుంది. వాళ్ళు యాక్టింగ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అది ఒక పని లెక్క పెట్టుకురాదు, వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి పూట గడుస్తుంది. అట్లాంటిదే అది. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని నెత్తిన ఎక్కించుకొని మనం ఊరేగిస్తున్నాం. షేమ్ అనిపిస్తలేదా? నిండు ప్రాణము తొక్కిసలాటలో చనిపోయింది ఒక మహిళ. ఆ తొక్కిసలాట కావడానికి కారణం ఏంటి? సరే, ఇప్పుడు సినిమాకి వెళ్ళినావు, ప్రీమియం షోనే చూస్తే నీకు కట్టు నిండుతుందా? ప్రీమియం షోని చూస్తేనే సినిమానా? ప్రీమియం షో కాకుండా చూస్తే అది సినిమా కదా? అరే హ్యాపీగా వెళ్ళండి, 2 వారాల తర్వాత వెళ్ళండి, లేకపోతే ఒక నెల తర్వాత పోండి. ఆ సినిమా వెళ్ళిపోతే, ఇన్ కేస్ ఆ సినిమా థియేటర్లలో వెళ్ళిపోతే మీకు అమెజాన్ ప్రీమియంలో వస్తుంది, జియో దాంట్లో వస్తున్నది, జియో ప్రీమియం, ఎన్నో ఉన్నాయి దారులు. అది సినిమా చూడాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. నువ్వు పాత ఎప్పుడో పురాణాల్లో తీసిన సినిమా మాయాబజార్ చూడాలంటే కూడా ఇప్పుడు నీకు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతగానం ఉన్నాక కూడా మీ పిచ్చి జ్ఞానంతో ప్రీమియం షోనే చూస్తా అంటే, ఆ ప్రీమియం షోకి పోతే ఏమైంది? రేటు పెంచిండు. టికెట్ నువ్వు 200 కొనేది 500 అయింది, 500 కొనేది 1000 అయింది. ఎవరికి ఈ డబ్బులన్నీ ఓరికిపోతున్నాయి? మీకు అర్థం కాదు, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అయినా కూడా చెప్పాల్సి వస్తుంది. కనీసం ఒక్కోడైనా మారుతారేమో అని చెప్పాల్సి వస్తుంది. ఇలా నా లెక్క చాలామంది చెప్తున్నారు మీకు, అయినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. సినిమాని సినిమా లెక్కనే చూద్దాం. ఏ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ జీవన ఉపాధి కోసం చేస్తున్న యాక్టింగ్, డైరెక్టింగ్, మ్యూజిక్ అవన్నీ. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొడతాడు. ఆయన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొడుతున్నాడంటే ఆ మ్యూజిక్ చేస్తున్నది ఏంది? ఆయనకి ఉపాధి ఇస్తుంది, ఆయనకి జీతం ఇస్తుంది, కాబట్టి మ్యూజిక్ కొడతాడు. ఇట్లనే వీళ్ళు యాక్టర్స్, వాళ్ళందరికన్నా వీళ్ళే వేస్ట్, యాక్టర్సే వేస్ట్. అలా మ్యూజిక్ డైరెక్టర్ అయినా కొరియోగ్రఫీ అయినా ఏమైనా చేస్తారు కదా, వాళ్ళు వాళ్ళ పనితనాన్ని చూపిస్తే వీళ్ళు అక్కడ యాక్ట్ చేయడం అంతే. దాన్నే మీరు మా స్టారు, మా సూపర్ స్టారు, మా మెగా స్టారు, మా పవర్ స్టారు అనుకుంటా మీరు వాళ్ళని ఎట్లా అంటే ఇక వాళ్ళు ఏంది మీకు జీవితం లేదన్నట్టు చేస్తురు. రూపాయి కూడబెట్టి మీ అమ్మ నాన్న మీకు మంచి భోజనం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొస్తే, మీకు మంచి చదువు కోసం అని పెద్ద పెద్ద స్కూళ్ళు వేసి ఫీజులు కట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా మీకు కడుపు నిండా తిండి పెట్టి ట్యూషన్లకు పంపించి ఇవన్నీ చేస్తే, ఇప్పుడు ఆట పాట కావాలా, కొట్టురా తిట్టురా పాటలు పెడితే మంచిగా డాన్స్లు వేయాలా? మీరు పాటలలో వస్తున్న మీనింగ్ లేనిది, ఆ పాటలు వింటున్న చిన్నపిల్లలు ఏం పాడుతురు, ఎట్లా పాడుతురు, దాని యాక్షన్ ఏంది? అసలు సినిమాలు అంటేనే విరక్తి చెందాల్సి వస్తుంది. మంచి సినిమాలు రావడం లేదు. ఆ మంచి సినిమాలు వస్తే ప్రోత్సహించడం మనకి రాదు. మనకు కావాల్సినది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. మనము ఎంటర్టైన్మెంట్ కోసం పోవాలి, ఎంటర్టైన్మెంట్ చూసి రావాలి. మన సమయంని వదిలేసి మరి పోతున్నారు. ఇది కూడా నేను చూసిన. ఈరోజు ఆఫీస్ బంద్ చేసుకొని, అంటే లీవ్ తీసుకొని మరి
సినిమాకి వెళ్ళారు. ఎర్రారా మీకు దమాకుందారా వెరస్ట్ ఫెలోస్. మీకు కూడు పెట్టేది మీరు జాబ్ చేస్తే, మీరు ఉద్యోగం చేస్తే మీకు పూటకు వస్తుంది. అది బంద్ చేసుకొని పోయి వాడి పొట్ట నింపడానికి పోవడం ఏంది? ఈరోజు డుమ్మా కొట్టి సినిమాకి వెళ్ళడం చాలా బ్యాడ్. అసలు నాకే మస్తు కోపం వస్తుంది. ఏ సినిమా హీరో కానీ, ఏ సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కానీ నీ కోసం, నీ స్కూల్ కోసం కానీ, నీ ఎడ్యుకేషన్ కోసం కానీ, నీ తిండి విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ ఎప్పుడు సహాయం చేయలేదు. చేశారు కొందరు, కానీ అది ఏ విధంగా చేసిరో, అది ఎవరి వరకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు వారిని సహాయం చేయమని అంటలే, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలా, వాళ్ళకి జీతం కావాలా. యాక్టింగ్ చేసినారు, వాళ్ళకి జీతం కావాలా, ఆ జీతం టికెట్ రూపంగా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. వాళ్ళ హ్యాపీ, చూసిన వాటి నువ్వు హ్యాపీ. కానీ ఈ ప్రీమియం షోస్ అని, లేకపోతే ఏమన్నా షో నడుస్తుంటే థియేటర్కి హీరో రావడం లేకపోతే హీరోయిన్ రావడం, ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటివి జరుగుతాయి. సినిమా హీరోలకి హీరోయిన్లకు కూడా చెప్తున్నా, మీకు సినిమా ఫ్యాన్స్తో చూడాలనుకుంటే, ఆడియన్స్తో చూడాలనుకుంటే మీరు ఒక సినిమా హాల్ బుక్ చేయండి. మొత్తం బుక్ చేసి మీ పర్టికులర్గా మీ డబ్బుతోనే వాళ్ళందరిని ఎవరినోని పిలిపిస్తారు, మీ ఫ్యాన్స్ని పిలిపించుకోండి, అక్కడ చూడండి. ఈడ సినిమా థియేటర్లా, సంధ్యా థియేటర్లా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చిర్రు. వాళ్ళ మధ్యలో మీరు పోయి వాళ్ళని చెల్లని చెదులు చేసి అక్కడ లాఠీ చార్జ్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, పుష్ప సినిమాకి మళ్ళీ పుష్ప 2 సినిమాకి వచ్చిన డబ్బు అంతా ఎవరెవరికైతే ఇప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది దెబ్బలు తగిలినాయి, కొంతమంది స్పృహ తప్పిపోయారు, వాళ్ళందరికీ ఇవ్వాలి. అప్పుడైతేనే ఈ సినిమా ఇండస్ట్రీని, సినిమాలు చూసే మేమందరం ప్రోత్సహిస్తాం. లేకపోతే బైకాట్ సినిమా ఇండస్ట్రీ. మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సమ్ ఆఫ్ అమెజాన్ అట్లాంటివి ఉన్నాయి కదా, అందులో చూద్దాం. అందులో కూడా మనకు సినిమాలు వస్తాయి, 2 వారాలు లేకపోతే 5 వారాలు లేకపోతే 2 నెలలు లోపల ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ఇంటిల్లి పాది కూర్చొని చూస్తాం. మీ థియేటర్లకు వచ్చేది ఉండదు, చేసేది ఉండదు. అప్పుడు థియేటర్లన్నీ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు స్కూల్ నుండి కాలేజ్ వరకు మీకు టీచర్స్ అంటే మీ గురువులు ఎంతోమంది మిమ్మల్ని బాగు చేయడానికి, చదివించడానికి, మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతో సహాయపడ్డారు. వారికి మీరు ఘనంగా సత్కరించండి. అట్లాంటి కార్యక్రమాలు చేయండి. దాని ద్వారా వారు మీకు విద్యనిచ్చినందుకు వారు కూడా సంతోషిస్తారు. అరే అప్పట్లో నేను వీరికి విద్య ఇవ్వడం ద్వారా ఇతను ఈ క్లాస్కి, ఈ పొజిషన్కి వచ్చింది, ఈ జాబ్ చేస్తున్నాడు అని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అట్లాంటి కార్యక్రమాలు చేయండి. చేస్తే మీ గురించి ఇతరులకు తెలిసి వాళ్ళు కూడా అట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ సినిమా అనేది కాలక్షేపం కోసమే అని మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఏ సినిమా వచ్చినా కూడా దాన్ని సినిమా లెక్కనే చూడండి. హీరో, హీరోయిన్, ఫ్యాన్స్ అవన్నీ పక్కన పెట్టండి. సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మనం భారతదేశం బాగుపడేది కాదు, లేదంటే మనకు మంచి జరిగేది కాదు. ఎంటర్టైన్మెంట్కే పోవాలా, ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడాలా. సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియగానే ఓ వారం రోజుల ముందు నుండే హడావుడి, ఏదో పెద్ద కార్యక్రమం జరగబోతుంది అన్నట్టుగా హడావుడి అంతా చూస్తే కేవలం 2 గంటల షో. 2 గంటల షోలో ఒక హీరో ఏం చేస్తున్నాడు, విలన్ ఏం చేస్తున్నాడు, హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ 2 గంటల షో చూడడానికి అంత హడావుడి చేసి మళ్ళీ ఫస్ట్ డేనే చూసినామని ఘనత. ఫస్ట్ డే చూడడం వల్ల ఏమొస్తుంది నాకు ఒక్కసారి చెప్పండి, కామెంట్లో చెప్పండి. చూసిన వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ డే నాకు ఇది వచ్చింది బై, ఫస్ట్ డే చూసినందుకు నాకు ప్రైజ్ ఇచ్చిర్రు బై అని మనం ఉంటే చెప్పు. మిమ్మల్ని సినిమాలు చూడొద్దని చెప్పట్లేదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మనకు కాసేపు వినోదం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి కనుక అట్లా పోతాము. వాళ్ళు కొంచెంసేపు యాక్టింగ్ చేసి అట్లా ఇట్లా డ్యాన్సులు వేసి మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అది చూసి బయటకు వస్తాం. మళ్ళీ మన లైఫ్ ఎట్లుంటుంది, సేమ్ రొటీన్. ఆ సినిమా అంతగానం నువ్వు వారం రోజుల నుంచి ప్లాన్ చేసి ఫస్ట్ డే చూసి తర్వాత నువ్వు ఆ సినిమా గురించి కొంచెం అటు ఇటు మేనేజ్ చేస్తున్నావు. ఆ సినిమాని చూసి దాని గురించి ఏదో 2-3 ముచ్చట్లు చెప్పుకుంటుంటావు. కానీ మళ్ళీ రొటీనే కదా, మళ్ళీ నీ పని నీదే, నీ చదువు నీదే, నీ ఇల్లు నీదే, నీ కుటుంబం నీదే, మళ్ళీ రొటీనే కదా. నిజంగా నేను ఫస్ట్ డే చూస్తే ఆ రొటీన్ ఫ్యామిలీ ఏమైనా చేంజ్ అయిందా, నీ రొటీన్ లైఫ్లో ఏమైనా చేంజ్ అయిందా? కాదు. అందుకే ఈ ఫస్ట్ డేలు, ప్రీమియం షోలు బంద్ చేయరి.